అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాకేష్ కుమరవెల్లి, సీనియర్ రోబోటిక్ మరియు ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, శ్రీకర హాస్పిటల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్పోర్ట్స్ ఇంజరీస్. అంటే స్పోర్ట్ పర్సన్స్ అనే కాదు, ఇంట్లో క్యాజువల్ గా గేమ్స్ ఆడుతూ జరిగే ఇంజరీస్ అవనివ్వండి, లేదా ఏదైనా యాక్సిడెంట్ వల్ల జరిగే ఇంజరీస్ అవనివ్వండి. యంగ్ పీపుల్లో అంటే కనీసం 15 ఏళ్ల నుంచి ఒక 40 ఏళ్ళ వాళ్ళల్లో కామన్ గా కనపడే ఇంజరీస్. ఏదో ఒకటి సడన్ గా మన వర్క్ స్టైల్ నుంచి బయటకు వెళ్ళి చిన్న క్రికెట్ ఆడడం లేదా కబడ్డీ ఆడడం ఇలాంటివి జరిగినప్పుడు ముందంతా ఫ్రీ మూవ్మెంట్, ఎక్సర్సైజ్, వామప్ లేకుండా ఉంటాం కాబట్టి ఏదైనా మోకాల్లో మెలికబడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు జరిగే ఇంజరీసే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్. కామన్ గా స్పోర్ట్స్ లో ఎక్కువ కనపడుతుంటాయి. ఈ రోజు మన క్రికెటర్స్ అవనివ్వండి, ఫుట్బాల్ ప్లేయర్స్ అవనివ్వండి, కబడ్డీ ప్లేయర్స్ అవనివ్వండి, చాలా వరకు కామన్ గా అంటే 70% వాళ్ళలో జరిగే ఇంజరీస్ ఈ స్పోర్ట్స్ ఇంజరీస్. అంటే కాలి మోకాల్లో ఉండే లిగమెంట్ ఇంజరీస్ నే ఈ ఇంజరీస్ అంటాం. ఎప్పుడైతే ఇంజరీ వల్ల మోకాల్లో ఉండే కొన్ని లిగమెంట్స్, ముఖ్యంగా ఏసీఎల్, పీసీఎల్ అంటాము, లేదా మినిస్కే అంటాం, రెండింటి మధ్యలో ఉండే కుషన్, ఎప్పుడైతే ఈ పార్ట్స్ డ్యామేజ్ అవుతాయో వాటికి చేసే ట్రీట్మెంటే ఈ లిగమెంట్ ట్రీట్మెంట్ అంటాం. దీంట్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? కొద్దిగా చిరిగింది కండ, ఒక 20% 30% చిరిగింది అంటే గ్రేడ్ 1 అని ఎంఆర్ఐలో డయాగ్నోజ్ అయినప్పుడు వాటికి చిన్న పట్టీలు పెట్టి మందులు వాడుకోవడం నేర్పిస్తాం. ఎక్కువ చిరిగింది అంటే మోర్ దాన్ 60 to 70% చిరిగింది లేదా కంప్లీట్ టేర్, గ్రేడ్ 3 టేర్ అన్నప్పుడు మాత్రం వీటిల్లో చేసే ఆపరేషన్ ఆర్థ్రోస్కోపిక్ నీ రిపేర్. దాంట్లో ఏసీఎల్ ఆర్థ్రోస్కోపిక్ రిపేర్, ఆర్థ్రోస్కోపిక్ పీసీఎల్ రిపేర్, ఆర్థ్రోస్కోపిక్ మెనిస్కల్ రిపేర్. ఎలా చేస్తాము? ఆర్థ్రోస్కోపీ ద్వారా కీ హోల్ ద్వారా 2 రంధ్రాలు పెట్టి మోకాలకు అటువైపు ఇటువైపు పెట్టి లోపల ఒక కెమెరా పంపించడం, ఇంకొకటి రిపేర్ చేసి పంపించడం చేసి ఆ రిపేర్ ఏదైతే కండ పోయిందో దాన్ని కండ పెట్టడం, ఏదైతే కండ చిరిగిందో దాన్ని కుట్టడం, ఇలాంటివి చేస్తుంటాం. ఎలా ఉంటుంది రీహాబ్? చేయించుకుంటే ఒక 2 నెలలు పడుకోవాలా, 3 నెలలు రెస్ట్ తీసుకోవాలా, మరి ఆఫీస్కి వెళ్ళాలి, ఇలాంటివి ఏం డౌట్స్ వద్దండి. చేసిన మరుసటి రోజు నుంచే మీ అంతా మీరు మీ పనులు అంటే వాష్రూమ్ వెళ్ళడం ఒకటి ఇవ్వండి, లేదా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం, ఇవన్నీ చేసుకోవచ్చు. 10 days లో ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి ఒక 2 weeks ఆఫ్ రీహాబిలిటేషన్ అంటే ఇంటికి ఒక ఫిజియోథెరపిస్ట్ రావడం, లేదా మీరే ఒక ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళి ఆ మోకాల్లో వేసినటువంటి గ్రాఫ్ట్ ఏదైతే ఆర్థ్రోస్కోపీ ద్వారా చేసామో దానికి ఒక మంచి ఎక్సర్సైజ్ చేపించి 2 weeks లో మీ పనులకు మీరు చేసుకోవచ్చు.